ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాము. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో కూడా చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఐ న్యూస్ ద్వారా వాళ్ళ గళాన్ని వినిపించటమే కాదు శివాని, ఇక్కడ ప్రశ్నిస్తోంది యువత, వాళ్ళకి ఏం కావాలో కోరుకుంటుంది, వాళ్ళ భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ యువత కూడా చాలా తెలివిగా వాళ్ళు పాలిటిక్స్ గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ద ఓన్లీ థింగ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ రైట్స్. మా రైట్స్ ఏంటి, మాకు మా రైట్స్ కావాలి, బేసిక్స్ కావాలన్నట్టుగా కూడా మాట్లాడడం జరుగుతుంది. సో రైట్, విజయవాడకి అయితే వెళ్దాము. అక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎంత ఈజీగా స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చనింగ్ అనేది అంతరించిపోలేదు, ఇంకా బతికే ఉందన్నట్టుగా కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో యాకబ్ చెప్పండి, మీ దగ్గర స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? మనం చూస్తున్నాము జెన్జీ అంటే లేజీ జనరేషన్ కాదు, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. దే ఆర్ సంథింగ్ ఎల్స్. వాళ్ళ ఒక మ్యాజిక్ అన్నట్టుగా కూడా ఈ ప్రొటెస్ట్ ద్వారా తెలిసింది. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జెన్జీ అంటే లేజినెస్ అది ఖచ్చితంగా కాదు అనేది కూడా రుజువు చేశారు విద్యార్థులు. అయితే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే ఏం మార్పులు తెస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం చదువుకునే విద్యార్థులందరికీ ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎంతో కష్టపడి 10th వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్, బీటెక్, డిగ్రీ ఎంత కష్టపడినా సరే జాబ్స్ లేకుండా ప్రభుత్వం వాళ్ళకి చేస్తుంది. అలాగే ఇలాగా జాబ్స్ సౌకర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పమ్మా, అసలు విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఒక ఉద్యోగాలే కాదు, ఏదైనా విద్యకి సంబంధించి మీ కాలేజ్, ముఖ్యంగా మీ కాలేజ్లో ఉన్న విద్యకి సంబంధించి ఇంకేమైనా లోటుబాట్లు ఉన్నాయా, లేకపోతే సదుపాయాల పరంగా కానీ ఏదైనా? అంటే సౌకర్యాలు కొద్దిగా ప్రభుత్వం మార్చాలి, ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకొద్దిగా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం. అంటే ఎలాంటి సదుపాయాలు మీకు తెలిసిన ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కాలేజీలో చూసిన అట్మాస్ఫియర్లో ఎటువంటి మార్పులు ఉంటే బాగుంటుంది? మంచి క్లాస్ రూమ్స్, అంటే మరి కొంతమంది ఉన్నారు పొలిటికల్గా చూసుకుంటే చాలా వరకు రాజకీయ వారసత్వమే ఇప్పుడు చూస్తున్నాము. కానీ మీరు విద్యార్థులుగా రాజకీయాల్లో రావాలంటే వాళ్ళతో పోటీ పడే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా రాజకీయ వారసత్వమే నడుస్తుందే కానీ ఈ రాజకీయ వారసత్వం కాకుండా ఈ రాజకీయ వారసత్వాన్ని బద్దలు కొట్టాలంటే గతంలో విద్యార్థులకి విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండేటివి. విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారా తద్వారా ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, ఏ ఒక్క పొలిటికల్ పార్టీలు కావచ్చు, వారందరూ కూడా విద్యార్థి దశ నుంచే విద్యార్థి సంఘ నాయకులుగా విద్యార్థులకు నాయకత్వం వహిస్తూ వారు అనేక పోరాటాలు చేసి వారు ఒక నాయకులుగా ఎదిగి నేడు ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో వాళ్ళు ఈ విధంగా రాజకీయ నాయకులుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఆ విధంగా వచ్చి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వారు కూడా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు వాళ్ళు వచ్చినటువంటి విధానాన్ని మర్చిపోయి, వాళ్ళు అడుగుజాడలో నడిచినటువంటి విధానాలను మర్చిపోయి నేడు విద్యార్థి సంఘాలు ఎన్నికలు లేకుండా, కళాశాలలో, విశ్వవిద్యాలయాలు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మోడీ గారు ఈ విధంగా ఒక బానిసత్వ విధానాన్ని నడిపించడానికి, ప్రశ్నించే వారిని అనగొద్దడానికి ఒక యూనిటీ, విద్యార్థులందరూ కూడా ఒక ఐక్యతతో ఏ విధంగా అయితే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన, వాళ్ళకి కలుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నిస్తారో ఆ విధానాన్ని అనగదొక్కడానికి విద్యార్థి సంఘాలని ఎత్తివేయడం జరిగింది. విద్యార్థి సంఘాల ద్వారా విద్యార్థులు చైతన్యవంతమై ఈ రాజకీయ విధానాలని పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వాలపైన, ఇలాంటి రాజకీయ నాయకులపైన వాళ్ళు ప్రశ్నించే తత్వం మొదలవుతుందని చెప్పి ప్రశ్నించే తత్వాన్ని లేకుండా చంపేయడానికి ఈ విద్యార్థి సంఘాలు ఎన్నికలు తీసేశారు. కావున విద్యార్థి సంఘాలు ఎన్నికలు పెడితేనే ఈ వారసత్వ రాజకీయాలకి అంతిమ యాత్ర పలుకుతుంది. వీరు ఏ విధంగా అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు, మళ్ళీ ఎలక్షన్ రాకముందు కానీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అమ్మాయిని ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఆ విధంగా వాళ్ళు ముందస్తుగానే క్యాంపెయిన్లోకి పబ్లిక్లోకి తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు వేయించే పరిస్థితి కనిపిస్తుంది. కావున ఈ వారసత్వ రాజకీయాలు బద్దలు కొట్టాలంటే విద్యార్థి సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలి. తద్వారానే ఈ రాజకీయ వ్యవస్థ, ఈ దేశ వ్యవస్థ మొత్తం కూడా బాగు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తాం. ఇప్పుడు నేను చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్లో ఎంపీగా కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, 5 సార్లు ఎమ్మెల్యే అయినా వాళ్ళకి పెన్షన్ 5 సార్లు వస్తుంది. పార్లమెంట్లో ఎంపీ అయినా సరే వాళ్ళకి కూడా రెండు సార్లు ఉంటే 2 సార్లు పెన్షన్. ఇవన్నీ విధానాలు మార్పు కోరుకోవట్లేదా మీరు? మేము ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇవ్వాలండి? వీళ్ళేమన్నా
దేశం కోసం ఏమైనా త్యాగం చేశారా? దేశ బాగు కోసం, భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం ఏ విధంగా ఏ పోరాటం చేసి ఏం త్యాగం చేశారని చెప్పి వీళ్ళకి ఇవ్వాలని చెప్పండి. నిజంగానే ఏ రూపాయికి కూడా అవినీతికి పాల్పడకుండా ఎక్కడ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారో చెప్పండి. పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో ఒక కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థలకు వీరు విద్యా సంస్థలకు వీళ్ళే యాజమాన్యాలు. ఈ కార్పొరేట్ యాజమాన్యాలు పోయి పార్లమెంట్లో కూర్చుంటే పార్లమెంట్లో ఏ విధానాలపైన చర్చిస్తారు, ఏ విద్యారంగం బాగుపడాలని చర్చిస్తారు. కార్పొరేట్ వ్యవస్థ పోయి పార్లమెంట్లో కూర్చుంటే వ్యవస్థను ఏ విధంగా మారుస్తుంది? కార్పొరేట్ వ్యవస్థగానే మారుస్తుంది, కానీ విద్యా విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడిపించే విధంగా కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్కూల్స్ సంబంధించి, కాలేజీలకు సంబంధించి ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు సంస్థలు కాకుండా ప్రభుత్వ రంగంలోకి వస్తే ఎలా ఉంటుందన్న? ఈ రోజున ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా కూడా తీసేయాలి. ఈ రోజున ప్రభుత్వం అందించేటువంటి సదుపాయాలన్నీ బాగున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇక్కడే ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు చదవాలి. కానీ అలా కాకుండా ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థులకేమో ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు చెందినటువంటి వాళ్ళు లండన్ కానీ లేదా ఇతర దేశాల్లో డబ్బులు పెట్టి చదివిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రభుత్వమే కదా ఈ రోజున ఈ ప్రభుత్వ స్కూల్ అని నడుపుతూ ఉంది. మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి యూనిఫామ్గా ఈ రోజున కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున కార్పొరేట్ విద్యా సంస్థల్లో కంటే ఈ రోజున గవర్నమెంట్ కాలేజీ స్కూల్లో చదివే టీచర్లు కానీ ఉపాధ్యాయులు చాలా అనేక రెట్లు బెటర్గా ఉన్నటువంటి వాళ్ళు. ఈ రోజున పరీక్ష పేపర్లు కానీ అంత తయారు చేస్తుంది ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులే. కానీ ఈ రోజున కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమో ఇష్టానుసారంగా ఒక చేతిలో వ్యవస్థకి వెళ్ళిపోయి లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి వాళ్ళకే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకే స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళకే ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు స్కూళ్ళు, కాలేజ్ అనేది లేకుండా ఉంటే ఈ వ్యవస్థ చాలా వరకు బాగుపడుతుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. జెన్జీ ఇప్పుడు కీలకంగా మారింది. విద్యా వ్యవస్థలో మార్పులు కానివ్వండి, రాజకీయాల్లో వ్యవస్థల్లో మార్పులు కానివ్వండి, రాబోయే రోజుల్లో ఈ జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పటిదాకా యువత సోషల్ మీడియాకి బానిసలు అయిపోయారు, సాఫ్ట్వేర్ యుగంలోకి వెళ్ళిపోయారు, సెల్ఫ్ కెరీరిజం వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు చనిపోయారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్పందించారు. ఈ రోజున రాజకీయ వ్యవస్థను కూడా మార్చాలని చెప్పి పూర్తిగా అడుగుతా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకసారి గెలిచి 2 సార్లు గెలిస్తే ఓకే, కానీ ఈ రోజున 5 సార్లు గెలిచారని, 6 సార్లు గెలిచారని ఇలా వరుసగా చెప్పుకున్న పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో అనేక మంది సామాజికవేత్తలు ఉన్నారు, విద్యార్థుల కోసం పోరాడేటువంటి వ్యక్తులు ఉన్నారు, ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులను ఈ రోజు చట్టసభల్లోకి పంపిస్తే ఖచ్చితంగా జనాల కోసం పనిచేయడం ఆలోచిస్తారు, లేదా జనాల సమస్యలను విద్యార్థులు అంటా ఉన్నారు. మొత్తం మీద కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా చాలా వరకు మార్పులు రావాలి. ఆ మార్పులు వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు అలాగే యువత భవిష్యత్తు కూడా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన అలాగే ఇటు రాజకీయాల పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే విద్యా వ్యవస్థ పైన. సో ఇంకా విద్యా వ్యవస్థల పైన ఎలాంటి మార్పులు రావాలంటూ కూడా ఇటు యువత కోరుకుంటోంది. థ్యాంక్ యూ యాకూబ్. విజయవాడ నుంచి ముఖ్యంగా విజయవాడ విద్యార్థులు మాట్లాడిన విషయాలు అయితే గమనించాం. ముఖ్యంగా విద్యార్థులు శ్రీకాకుళం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ యువత మాట్లాడినా ఒకే ఒక నినాదాన్ని ముందుకు తీసుకొస్తారు, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలా. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. రైట్ పవన్, ఒక విధంగా చూస్తున్నావా ఈ మధ్యకాలంలో ఈ ప్రొటెస్ట్ చేసినటువంటి టైంలో ముఖ్యంగా యువత కోరుకుంటుంది విద్య, సాంకేతికత అలాగే రాజకీయాలు తదితర అంశాలు మూడు కూడా ప్రధానంగా ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి కూడా కొత్తగా మొన్నటి వరకు కూడా విద్యా వ్యవస్థ పైన పడ్డటువంటి ఏదైతే ఈ పోరాటం ఉందో ఇది కాస్త ఇంకొక మంత్రి పైన కూడా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇటు నితిన్ గడ్కరీ మరియు నిర్మలా సీతారామన్ సంబంధించి కూడా ఇటువంటి జనతా పార్టీ తెరపైకి వస్తుంది. నితిన్ గడ్కరీని సస్పెండ్ చేయాలా, తనని మంత్రివర్గంలో తప్పించాలా, ఆ విషయాలు తెరపైకి వస్తుంది. ఇటు నిర్మలా సీతారామన్ కూడా వారు రాజీనామా చేయించాలి, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించారు. సో ఇది పరంపర కొనసాగుతుందేమో అని అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రాజధాని కూడా సోషల్ మీడియాలో సేమ్ ఏ విధంగా అయితే సిజేపీ విద్యా వ్యవస్థ గురించి సోషల్ మీడియా ప్రశ్నించిన తర్వాత రోడ్లపైకి రావడం జరిగింది. రిజర్వేషన్ సంబంధించి కూడా వస్తున్నారు. రిజర్వేషన్ కి అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు. ఏ విధంగా అయితే పేపర్ విషయంలో ఒక విద్యాశాఖ మంత్రి